గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 10 వరకు. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి యొడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి యొడలను మేలు చేయుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభు. నాయన, మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మా జీవితాల్లో ప్రభు నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి ప్రభు మీకు వందనాలు, మేళ్లను బట్టి మీకు వందనాలు. మా అందరితో మాట్లాడుతూ ప్రభు మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు, వాక్యం ద్వారా దర్శిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువ మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని, లోబడ్డానికి కృప చూపించమని ప్రభా, గ్రహింపుకు రావడానికి కృప చూపించమని, ఆత్మీయ నేత్రాలు తెరవమని ప్రభువా నాయన మా జీవితాలు మార్చుకోవడానికి, ఇష్టపడడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మా జీవితాలు ప్రభువా నాయన నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, తీర్మానించుకోవడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. వాక్యం ప్రభువా నాయన యొక్క ప్రభావం ప్రభు మాపై పడడానికి సహాయం దయచేయమని, మీ సన్నిధిని అనుభవించడానికి, సంతోషం, ఆనందం, ప్రేమ ప్రభు నాయన దొరకడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ, మాలో ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి మేము స్తుతిస్తూ మీరే మాట్లాడమని, మనుషులు మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ ప్రభు నాయన సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, పరిచర్యను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తుల్ని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒక అబ్బాయి ఒక కాలేజీలో చదువుకునే అబ్బాయి అయితే తను ఆర్థిక పరిస్థితి బాగాలేక అతను కాలేజీకి వెళ్ళేటప్పుడు అంటే సరైన బట్టలు, సరైన చెప్పులు ఉండేవి కాదంట. అలాగే చిరిగిపోయిన చెప్పులు, బూట్లు లాంటివి చిరిగిపోయిన బూట్లు వేసుకొని కొంచెం ఒక టీ షర్టు, జీన్ ప్యాంట్ వేసుకొని ఎప్పుడు కాలేజీలో కనిపించేవాడంట. కొన్నిసార్లు అయితే ఆ టీ షర్ట్ కి చిన్న చిన్న కన్నాలు కూడా ఉండేవి. అంటే అంత పాతబడిపోయినా ఇంకా వాడుతూ ఉండేవాడు. కానీ బాగా చదువుకునేవాడు, చాలా తెలివైన వాడంట. అయితే ఆ అబ్బాయి 4 సంవత్సరాల కోర్స్ అది చదువు. 4 సంవత్సరాల కాలేజీలో అయిపోయేటప్పుడు 4వ సంవత్సరంలో ఆ అబ్బాయి యేసు ప్రభువాన్ని అంగీకరించాడు. సువార్తను విని అంగీకరించిన తర్వాత ఆదివారం వచ్చినప్పుడు ఏదైనా చర్చికి వెళ్ళాలని అనుకొని నడుచుకుంటూ వెళ్తే దగ్గరలో ఒక చర్చ్ కనిపించిందంట. వాళ్ళ కాలేజ్ దగ్గరలోనే కనిపిస్తే వెళ్ళాడు. ఆ చర్చిలోకి వెళ్తే చర్చ్ అంతా నిండిపోయింది, అస్సలు కుర్చీలు ఖాళీ లేవంట. అయితే అలా నడుచుకుంటే ఎక్కడైనా కుర్చీ ఖాళీ ఉందేమో
అని చూసుకుంటూ చూసుకుంటూ అలాగ ముందుకెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ప్రసంగం చేస్తారు కదా! అక్కడి వరకెళ్ళిపోయాడు. ఆ ముందు వరకు. వెళ్ళిపోతే అక్కడ ఇంకా ఏ కుర్చీ ఖాళీ లేదని అక్కడ కార్పెట్ మీదే చతికిల పడి కూర్చున్నాడు. కూర్చొని దేవుని వాక్యం వినడానికి అక్కడ కూర్చుండిపోయాడు. కూర్చుండిపోతే అందరూ విచిత్రంగా చూస్తున్నారంట. చర్చిలో అందరూ నీట్‌గా మంచి బట్టలు ఏసుకొని మంచి వాసనలొస్తున్నాయంట చర్చిలో. ఎవరు కూడా ఈయనలాంటి బట్టలు లేవు. ఎవరబ్బా ఇతను ఇలాంటోడు మా చర్చికొచ్చాడని అందరూ విచిత్రంగా చూస్తున్నారంట. అందరు చైర్‌లో కూర్చున్నారు. ఈ అబ్బాయేమో కింద ఖాళీ లేక కింద కూర్చుండిపోయాడు. అయితే ఆహ్, ఈ అబ్బాయి ముందున్నాడు. అయితే చివ్వర ఒక పెద్దాయన 80 సంవత్సరాలాయన నిల్చొని ఆ చర్చికి ఉన్న పెద్దల్లో ఒక పెద్దంట ఆయన కూడా. అయితే ఆయన నిల్చొని మెల్లగా అంటే 80 సంవత్సరాలు కదా! మెల్లగా నడుచుకుంటూ, నడుచుకుంటూ ఈ అబ్బాయి దగ్గరకొచ్చి స్లోగా ఒంగోని ఆ అబ్బాయి పక్కన కూర్చున్నాడు. నేల మీదే. అందరికీ చాలా అంటే బుద్ధొచ్చినట్లు అయిందంట. మనమేమో గర్వంగా ఏదో అని చూస్తా ఉంటే, మనందరికీ చెంప చెల్లుమని కొట్టినట్లు పనిచేశాడు ఈయన అన్నట్లు అనిపించింది. ఎందుకంటే, మనము వేరే వాళ్ళని తక్కువగా చూడడం మన మానవులుగా అలవాటైపోయి అంటే మనల్ని మనం ఎక్కువగా అంచనా వేసుకోవడం. ఎవరైనా మన దగ్గరికి ఏవైనా బాధలు చెప్పుకోవడానికి వచ్చారనుకోండి ఉదాహరణకి, మనమేదో గొప్పవాళ్ళలాగా వాళ్ళ ముందు సలహాలిస్తూ కనిపిస్తాం. అంటే మన టోను, మన భాష, మన కు కు బె మన ప్రవర్తన అన్నీ అంటే మనం ఎక్కువ వాళ్ళలాగా, వాళ్ళు తక్కువ వాళ్ళలాగా కనిపించిపోతుంటాయి. ఎవరైనా తప్పు చేసినోళ్ళకి మన దగ్గరికొచ్చారనుకోండి, ఇలాగా నేను తప్పు చేశానని చెప్పడానికో, లేకపోతే మన మనకు తెలిసినోళ్ళే ఎవరో పాపం చేశారు. లేకపోతే పాపంలో పడిపోయారు, తప్పుల్లో పడిపోయారు. అటువంటి వాళ్ళని మనం చాలా ఘోరంగా చూస్తాం. మనం నీతిమంతులనుకుంటాం వెంటనే. ఇలా ఇంత తప్పు చేశాడా అంటాం. మీరు చూడండి క్రైస్తవేతరుల్లో కూడా ఇటువంటి స్వభావం ఉంటది. క్రైస్తవుల్లో అని చెప్పుకునే వాళ్ళలో కూడా ఇటువంటి స్వభావం ఉంటది. ఎవరైనా సరైన బట్టలేసుకోలేదు. లేకపోతే ఎవరైనా కుర్రవాళ్ళు, లేకపోతే యవ్వనస్తులు ఈ లోకపరంగా అప్పుడప్పుడే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, ఇంకా వాళ్ళప్పుడే ఇంకా దేవునిలో ఎదిగుంటారు. అప్పుడప్పుడు ఇంకా దేవుడిని తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళ భాష, లేకపోతే వాళ్ళ మాటలు, లేకపోతే వాళ్ళ బట్టలు, వాళ్ళ జీవనశైలి కొంచెం మనకి అంటే మారు మనసు పొందిన చాలా కాలం అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళకి, మారు మనసు అప్పుడే పొందిన వాళ్ళకి తేడా ఉంటది. వాళ్ళన్నీ ఒకేసారి నేర్చుకోరు కదా! మనం నేర్చుకుంటాం. కానీ అలాంటి తారతమ్య భేదాలు అంటే ఒకళ్ళని తక్కువగా చూడడం అనేది మన స్వభావంలో ఉందది. అది ఎంతో రక్తంలో ఇంకిపోయి ఉంటదది. అటువంటి స్వభావం. మనం బాగా చదువుకున్నోళ్ళం లే అనుకోండి. చదువుకోనోళ్ళు ఎవరో వచ్చారనుకోండి. వాళ్ళతో మాట్లాడే పద్ధతి మారిపోద్ది మనకి. వాళ్ళు చదువుకోలేదని, అనాగరికులని, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ప్రవర్తించడం వేరేగా ఉంటది. ఎవరైనా బాగా మనకన్నా ఎక్కువ చదువుకున్నోళ్ళొచ్చారనుకోండి, మనకన్నా ధనవంతులొచ్చారనుకోండి, మాటలు మారిపోతాయి. సో, ఇటువంటిది క్రైస్తవ్యంలో పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మానుసారమైన జీవితం అంటే ఇదే. పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం ఉందా లేదా అని తెలిసిపోతది మనకి. మనకే. మన శరీరానుసారమైన జీవితం క్రైస్తవులుగా నమ్ముకున్న, యేసు ప్రభువాన్ని నమ్ముకున్న, రక్షణ పొందిన ఇంకా స్వభావం మారదు. ఎందుకంటే మార్చుకోవడానికి ఇష్టపడం. పరిశుద్ధాత్మ దేవునికి లోబడం. దేవుడు చాలా సార్లు మాట్లాడుంటాడు మనతో. మాట్లాడినప్పుడు మనం మార్చుకొనుండం. కానీ ఈ సాయంత్రం సమయంలో దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు మనతో. మార్చుకోమని బ్రతిమలాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే
మనం దేవుని స్వరూపంలోకి నిజమైన క్రైస్తవ జీవితంలో ఎదగాలన్నా, దేవుని స్వరూపంలోకి మార్చబడాలన్నా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, దేవుని వారసులుగా అవ్వాలన్నా మనకి ఈ లక్షణాలు అవసరం. ఆత్మ ఫలం గురించి మనం గడిచిన వారాల్లో మాట్లాడుకున్నాం. ఆ ఆత్మ ఫలం మనకు అవసరం సంపూర్ణంగా. ఆత్మ ఫలం అనేది ఒకటుండి ఇంకోటి ఉండే లే లేకుండా ఉంటే అది క్రైస్తవ్యం అనిపించదు. ఆత్మ ఫలం అంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ ఉండాలి. ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. నాకు ప్రేమ ఉంది కానీ దీర్ఘశాంతం లేదండి అనడానికి లేదు. ప్రేమ ఉండి దీర్ఘశాంతం లేకుండా ఉండదు. సో ఇలాగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడితే ప్రతి ఫలం మొత్తం మనకొస్తది. ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నమ్మాలి, విశ్వసించాలి. దేవునికి లోబడుతూ ఉంటే ఫలం దొరుకుతది. అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితం, ఆ అనుభూతులు, ఆ ఆ ఆత్మీయ అనుభవమే వేరు. అది భక్తులకి, శిష్యులకి, యేసు ప్రభు వారికి లోకంలో ఉన్నప్పుడు అటువంటి అనుభవాలు అటువంటి అనుభవాలు దొరికే అవకాశం పాత నిబంధనలో ఉన్న భక్తుల కన్నా నూతన నిబంధనలో ఉన్న మనకి ఎక్కువ అవకాశం ఉంది. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడాన్ని బట్టి మనకి ఇంకా ఎక్కువ అనుభవం, దేవునికి దగ్గరగా జీవించే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే వ్యక్తిగతంగా దగ్గర సంబంధం దేవునితో మనకు ఉండే అవకాశం మనకు. కాబట్టి మనం ఇటువంటి అవకాశాలను కోల్పోకూడదు. ఎంత ఎక్కువ ఒక భక్తుడు ఏం చెప్పాడంటే వాక్యంతో మన హృదయాన్ని నింపుకోమని చెప్పాడు. అంటే ఊరకనే కంఠస్థం పెట్టడం కాదు. కోర్స్ వాక్యాన్ని కంఠస్థం చేయడం కూడా మంచిది, చాలా మంచిది. కానీ ఊరకనే కంఠస్థం చేయడం కాదు, లోబడాలి, దాని ప్రకారం జీవిస్తే అప్పుడు మనకు ఆత్మానుసారమైన జీవితం దొరుకుతుంది. ముఖ్యంగా దానికోసమే ఇవన్నీ. చిన్నపిల్లల్ని మనం వాక్యాలు నేర్పిస్తాం. దేనికోసం? ఎప్పుడో ఒకసారి వాళ్ళు రక్షణ పొంది ఆత్మానుసారమైన జీవితం పొందుకుంటారన్న ఉద్దేశంతో. అంతేగాని నాకు ఈ వాక్యాలొచ్చు, ఆ వాక్యాలొచ్చు అని గర్వపడ్డానికి కాదు. ఆలోచించుకున్నారా? తల్లిదండ్రులు చాలా మంది మా అబ్బాయికి ఇవొచ్చండి, అవొచ్చండి గర్వపడుతుంటారు. అది సరైన ఆలోచన కాదు. అదే కాదు కరెక్ట్. ఇంకా పిల్లలు గర్వపడుతుంటే మనం తప్పని వారించాలి, చెప్పాలి. అవి నేర్చుకునేది గర్వపడ్డానికి కాదు. నిజంగా ఆత్మానుసారమైన జీవితం ఒకటుంది. అది నువ్వు పెద్దయిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నీకు దొరుకుతది. ఇవన్నీ దానికోసం నీకు నేర్పిస్తున్నాము అని చెప్పాలి. అంతేగాని వాళ్ళు మా అబ్బాయి మనమే గర్వపడుతున్నాం అనుకోండి, అవొచ్చు, ఇవొచ్చు, క్లాస్ ఫస్ట్ లేకపోతే క్లాస్ సెకండ్ అని విర్రవీగుతున్నాం అనుకోండి, వాళ్ళు కూడా అటువంటి ఆలోచన తీరే నేర్చుకుంటారు. కాబట్టి నిజమైన క్రైస్తవ జీవితం గురించి మనకు అవగాహన ఉండాలి. మనం నేర్చుకోవాలి. బైబిల్ ఎంత ఎక్కువ చదువుకుంటే, ఎంత దేవునికి లోబడుతుంటే అంత ఎక్కువగా తెలుస్తుంటది మనకి. క్రైస్తవ జీవితం దేవుని కృప దొరకాలంటే హంబుల్ పీపుల్‌కే, తగ్గించుకున్న వాళ్ళకే దేవుని కృప దొరుకుతదని బైబిల్‌లో ఉంది. విర్రవీగే వాళ్ళకి, నేను గొప్పవాడిని అనుకునే వాళ్ళకి దేవుని కృప దొరకదు. శాస్త్రులు, పరిసయ్యులు ఆ విధంగానే ఆలోచించుకునేవాళ్ళు. వాళ్ళు భక్తులు అనుకొని నీతిమంతులు అనుకునేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళే చుట్టుపక్కల ప్రజలు అనేవాళ్ళు, మీరెంత నియమనిష్టలతో ఉంటారండి, భక్తులండి అని. నిజమైన క్రైస్తవ జీవితానికి దానికి సంబంధం లేదు. మీరు ఆలోచించుకోండి. చాలా జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో సైతాను భయంకరంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మోసం చూడండి, మీకేమన్నా నేను చెప్పే మాటల్లో సడెన్‌గా ఏమన్నా డౌటొస్తే, అనుమానం వచ్చినా మీరు అడగండి. సో, ఆ పెద్ద ఎవరైతే ఆ యవనస్తుని దగ్గరికెళ్ళి కూర్చున్నాడో, ఆయన సంఘానికి అంతటికి ఒక పాఠం నేర్పించినట్లు అయింది. ఎందుకంటే అందరు గర్వంతో నిండిపోయినున్న వాళ్ళకి చెంప చెళ్ళుమని తగ్గించుకోండర్రా, అందరితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకోండర్రా అని చెప్పినట్లయింది. సో, ఈ సాయంత్ర సమయంలో అదే పాఠం పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. మూడవ వచనం చదువుతున్నాను చూడండి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల
తన్ను తానే మోసపరుచుకొనును. మనల్ని మనం మోసపరుచుకునే అంశాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, మనం మన యొక్క నిజ స్వరూపాన్ని లేకపోతే నిజమైనటువంటిని సరిగ్గా బేరీజు వేసుకోకుండా, అంటే మన గురించి సరైన అవగాహన మనకు లేకుండా ఉన్నామంటే మోసంలో పడిపోతాం. చాలా మందికి చూడండి, ఇప్పుడే నేను చెప్పాను పరిసయ్యులు, శాస్త్రులు, నీతిమంతులు అనుకున్నాం. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే చాలా మంది గర్వపడేవాళ్ళు, చు అనేక మంది మనం కూడా అటువంటి గర్వంలో పడిపోయే అవకాశం ఎంతైనా అంత మనల్ని మనమే మోసపుచ్చుకునే అవకాశం ఉంది. మనం ఒకవేళ నాలాగా బైబిల్ స్టడీ లీడ్ చేసేవాళ్ళో, సంఘాన్ని నడిపించేవాళ్ళో గర్వం ఈజీగా వచ్చే అవకాశం ఉంది. నాకు బైబిల్ తెలుసని, లేకపోతే నాకు ఆహ్, చాలా పరిశుద్ధాత్మ దేవుని వరాలేమన్నా ఉన్నాయనుకోండి, వాటిని బట్టి గర్వపడే అవకాశం, రకరకాలుగా మోసపుచ్చుకునే అవకాశం ఉంది. మన చదువుని బట్టి, మన అందాన్ని బట్టి, మన ధనాన్ని బట్టి, మనకున్న వాక్చాతుర్యాన్ని బట్టి, అబ్బా! ఎంత మంచి భాష మాట్లాడతారండి మీరు అనొచ్చు. లేకపోతే ఎంత అందంగా ఉండారండి అనొచ్చు. లేకపోతే ఎంత భక్తిపరులండి అనొచ్చు చుట్టుపక్కల వాళ్ళు. దాన్ని బట్టి మనకు మనం కూడా అలాగా ఇంకా ఎక్కువగా ఊహించుకోవచ్చు. ఇవన్నీ మనల్ని మోసపరిచే అంశాలు. మోసపరిచే అంశాలు. నేను మొన్న కూడా మీకొక మాట చెప్పాను. ఒక భక్తుడిని ఎవరో ఏదో ప్రశ్న అడుగుతా ఉంటే, "నన్నే తికమక పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? నేనేం చదువుకున్నానో తెలుసా? 2 పీహెచ్‌డీలు చేశానంటున్నాడు దైవ సేవకుడు." అంటే చూడండి, పీహెచ్‌డీలు చేస్తే ఏమన్నా దాన్ని కాదు, దేవుని కృపను బట్టి ఏదో చదువుకున్నానని అనుకోవాలి. అంతేగాని అవి మన గర్వాన్ని మన తెలివితేటలను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించడానికి కాదు అవన్నీ. చూడండి ఎంత ఈజీగా మోసపోతాం అంటే అంత ఈజీగా దైవ సేవకులనే వాళ్ళే మోసపోతున్నారు. విశ్వాసులు మోసపోతున్నారు అనేక మంది. పలాని మీ చర్చికి మేము వెళ్తామని గొప్ప చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పెద్ద సంఘానికెళ్తున్నారనుకోండి, "మేము ఏ చర్చికెళ్తాం తెలుసా? పలానా చర్చికంటే" అబ్బా! ఆ పాస్టర్ గారు సూటేసుకొని, మంచిగా పెద్ద పుల్పిటు, కా ఒక బాగా కొ చాలా వేల మంది జనాలొస్తారు. ఆ చర్చికి నువ్వెళ్తావా? అంటే మనం కూడా గర్వపడే అవకాశం ఉంది. చూడండి ఎంత ఈజీగా మోసపోతామంటే అంత ఈజీగా. నేను ఒకసారి ఒక అబ్బాయి ఎవరో హిందూ స్నేహితుడు ఒక అబ్బాయి, "మీరు ఏ చర్చికెళ్తారంటే" ఇలాగా బెంగుళూరులో ఉండేటప్పుడు ఒక చర్చికెళ్ళేవాళ్ళం. ఇలాగ ఒక ఇంట్లో జరుగుతదండి. అక్కడికెళ్తాం మేమంటే, "ఎందుకు పెద్ద చర్చిలున్నాయి కదా! అక్కడికెళ్ళొచ్చు కదా!" అన్నాడనమాట. అంటే అటువంటి అభిప్రాయం, అటువంటి అంటే అటువంటి ఆలోచన తీరు మన జీవితాల్లో, మన మైండ్స్‌లో ఉండిపోయింది. అవన్నీ మోసపుచ్చే అంశాలే. అవన్నీ మోసపుచ్చే అంశాలే చూసుకోండి. ఎంత ఈజీగా సైతాను మనల్ని మోసం చేస్తాడంటే, ఎందుకంటే మనం శరీరానుసారమైన జీవితంలోనే జీవిస్తా ఉంటాం. దాని వలన మనం మోసపోతాం. మనం దేవుని మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వింటూ, వాక్యానికి లోబడుతూ బ్రతికితే, మనం ఇటువంటి మోసంలో పడిపోం. మనకు మనమే గొప్పోళ్ళనుకోం. ఇప్పుడు చూడండి ఆ చర్చిలో నేను ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణలో, ఆ సంఘంలో అందరూ ఆ అబ్బాయిని చూసి అసహ్యించుకోవచ్చు. ఇలాగే వచ్చాడేంటి చర్చికి అనుకోవచ్చు. కొంచెం నీట్‌గా మంచి బట్టలేసుకొని రావచ్చు కదా అనుకోవచ్చు. రకరకాల ఆలోచనలతో నిండిపోయుండొచ్చు సంఘంలో ఉన్న వాళ్ళంతా. కానీ ఒకాయన ఇది కాదు ఆలోచించే పద్ధతి. క్రైస్తవులు ఆలోచించే పద్ధతి వేరే ఉంది అని వాళ్ళందరికీ చూపించాడు. ఆ అబ్బాయి దగ్గరికెళ్ళి. ఎంత శరీరం సహకరించకపోయినా 80 సంవత్సరాలాయన కింద కూర్చోవడం అంటే కష్టమే. కానీ అన్నీ కూడగట్టుకొని అక్కడి వరకున ఎళ్లి నడిచి కింద కూర్చొని ఆ అబ్బాయి నేను ఒంటరివాడిని అనుకోకుండా, ఆ అబ్బాయి మొహమాట పడకుండా, ఆ అబ్బాయి పక్కన కూర్చొని నవ్వుతూ వాక్యం విని ధైర్యంగా ఏం పర్వాలేదన్నట్లు చేశాడు. ఇది క్రైస్తవ జీవితం. ఇది క్రైస్తవ జీవితం. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం. ఎవరైనా పాపంలో పడిపోయారనుకోండి, అబ్బా! ఇంకా ఏదైనా తప్పు చేశారనుకోండి, ఇంకా మనం దే ఆ అబ్బాయి దగ్గరికి రాలేడు.
మనం రానివ్వము. అంత పని చేసేసి దేవునికి దూరం చేసేస్తాం. అనేక మంది అలాగా, అనేక మంది దేవునికి దూరం అయిపోయిన ఆయన వాళ్ళు. అందరూ తప్పులు చేసే స్వభావం ఉంది. మనం తప్పు చేయనంత మాత్రాన మనం ఏం గొప్పవాళ్ళం కాదు. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవునికి దేవునికి విధేయత చూపించడానికి మనకు దొరికిన అవకాశాన్ని బట్టి మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. అంతేగాని మన గొప్పతనం ఏమీ కాదు. మన గొప్పతనాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించలేదు. ఇశ్రాయేలీయులతో దేవుడు ఏమన్నాడంటే, మీరేదో గొప్ప జనాంగం అని, మీరేదో తెలివైన వాళ్ళని నేను మిమ్మల్ని ఎన్నుకోలేదు. మీరు చాలా చిన్న గుంపు అయినా సరే నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. అంటే దేవుని కృపను బట్టి దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఏదో గొప్ప వాళ్ళని ఎన్నుకోలేదు. మనల్ని కూడా ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని దేవుడు ఎన్నుకున్నాడంటే మన గొప్పతనం కాదండి, దేవుని గొప్పతనం. ఇప్పుడు తప్పుడు బోధకులు చెప్పే ఒకటి ఏంటంటే, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడంటే నువ్వెంత గొప్పవాడివి, నీకెంత విలువ ఉంది అని అటువంటి ప్రసంగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు గొప్పతనాన్ని బట్టో, మన విలువను బట్టో దేవుడు మనల్ని ప్రేమించలేదు. ఆలోచించుకోండి, అటువంటి మోసాల్లో పడిపోకండి. ఈ లోకం ఈ లోకం లోకానుసారమైన ఆలోచన దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా ఉంది. లోకం ఏం చెప్తుందంటే, నిన్ను నువ్వు నమ్ముకోమని చెప్తుంది. నువ్వు బాగా కష్టపడు, చదువుకో, అవి నేర్చుకో, ఇవి నేర్చుకో, కానీ అది యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీలో ఏ గొప్పతనం లేదు. నీ మొత్తం అరికాల నుంచి నడినెత్తం వరకు పాపపు స్వభావమే నిండుంది. మంచి ఆలోచనలు చావు. అటువంటి వాడిని దేవుని కృప చొప్పున, దేవుని ప్రేమ చొప్పున మనల్ని రక్షించుకోవడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారి మీద ఆధారపడే జీవితమే నిజమైన జీవితం. ఇది క్రైస్తవ్యం చెప్పేది. లోకస్తులకి ఇటువంటిది నచ్చదు. అది ఓకే, లోకస్తులకి ఎలాగా నచ్చదు. లేకపోతే నాస్తికులకి, లేకపోతే లోకస్తులకి, లోకానుసారమైన జీవితం జీవించే వాళ్ళకి యేసు ప్రభు వారి సువార్త నచ్చదు. కానీ క్రైస్తవులకు కూడా నచ్చట్లేదు. క్రైస్తవులకు కూడా, ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నామని చెప్తున్నారో వాళ్ళకు కూడా సువార్త నచ్చట్లేదు. దేవుని మీద ఆధారపడడం అనేది నచ్చట్లేదు. అందుకనే గలతీ సంఘంలో అనేక మంది తప్పుడు బోధల వైపు తిరిగిపోయారు. సువార్త కాని ఒక సువార్త అని చెప్తున్న ఆ సువార్త వైపు తిరిగిపోయారు. సున్నతి పొందమని చెప్తుంటే ఆ సున్నతి పొందుతున్నారు. లేకపోతే ఆచారాలు చేయండి, పండగలు చేయండి అని చెప్తుంటే పండగలు ఆచారాలకు లొంగిపోతున్నారు. ఎందుకంటే దీని ద్వారా మనకు పేరు వస్తుంది. సున్నతి చేసామంటే యూదుల్లాగా మనం అయిపోవచ్చు. సున్నతి చేసుకుంటే ఇలాగ ఉపవాసాలు, ఆచారాలు చేసామంటే మనం కూడా నీతిమంతులం అని అందరూ మనల్ని ఎందుకు ఇచ్చేస్తారు. సంఘంలో మన పేరు పెరుగుతుంది. లేకపోతే ఇంకొకటి అందరికి మనం చెప్పొచ్చు, నేను ఎవ్రీ ఇయర్ ఉపవాసం చేస్తానండి, ఎవ్రీ ఇయర్ ఈ టైంలో నేను అసలు నాన్ వెజ్ తిన్నాను, పట్టు చీరలు కట్టుకోను, పూలు పెట్టుకోను, లేకపోతే రకరకాల ఆచారాలు అన్ని చేస్తాను అంటే, అబ్బా మీరు ఎంత మంచి వాళ్ళండి, ఎంత నీతిమంతులండి అని మనల్ని మనం అనిపించుకోవడానికి, అంటే మోసపోతున్నాము. ఆలోచించుకోండి. అది క్రైస్తవ జీవితమే కాదు, దేవునికి వ్యతిరేకమైన ఒక జీవితాన్ని తీసుకొచ్చి క్రైస్తవ్యం అని చెప్పి మొదటి శతాబ్దంలోనే ఇటువంటి తప్పుడు బోధలు వచ్చి క్రైస్తవ్యం దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు అనేక మంది అప్పుడే ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మోసపోకండి. దేవుడు చెప్తున్నాడు, అంత్య దినాల్లో అంత్య దినాలకి సూచన ఏంటో తెలుసా? ముఖ్యంగా మొట్టమొదటి సూచన, దేవుని రాకడ దగ్గర అవుతుందని చెప్పడానికి మొట్టమొదటి సూచన ఏంటో తెలుసా? అనేకులైన అబద్ధ బోధలు వచ్చి మోసపోతారు అని. చాలా మంది అబద్ధ బోధకులు వస్తారు. అంటే ఎలాగ చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే,
ఇదిగో యేసు ప్రభు, అదిగో యేసు ప్రభు అంటారు, నమ్మకండి. అంటే ఇప్పుడు అదే జరుగుతుంది. ఇదిగో క్రైస్తవ్యం, అదిగో క్రైస్తవ్యం, ఇదిగో యేసు ప్రభు వారు చెప్పిన మాటలు అని చెప్తున్నారు. కానీ అన్ని అబద్ధ బోధలే చేస్తున్నారు అనేక మంది భయంకరంగా బోధకులు అబద్ధ బోధలు చేస్తూ ధనానికి, పేరు ప్రఖ్యాతలకి సౌకర్యవంతమైన జీవితాల ముందు తలొగ్గి వాటిని ఆరాధన చేసే బోధకులు, అటువంటి వాళ్ళని ఆరాధన చేసే యేసు ప్రభు వారిని కాకుండా అటువంటి వాళ్ళని, అటువంటి పద్ధతుల్ని ఆరాధన చేసే క్రైస్తవులు అనేక మంది పెరిగిపోయారు ఇప్పుడు. అంటే చివరి దినాల్లో మోసం పెరిగిపోతుంది. ఇదే ఎక్కువ మోసం పెరిగిపోతుంది. అనేక మంది మోసపోతారు. అదే చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి, చివరి దినాలు అని పౌలు భక్తుడు ఈ ఉత్తరం రాయడానికి గల కారణం, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడిని ప్రేరేపించడానికి గల ఈ రోజుల్లో మనకి ఎంతైనా అవసరమైన పుస్తకం ఇది. ఎంతైనా అవసరం. మనం పదే 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 చదువుకుంటే మన జీవితాలకి విడుదల దొరికే పుస్తకం. యేసు ప్రభు వారిని అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు వారిని దగ్గరగా అనుభవించే అవకాశం ఉంది. దేవుణ్ణి దగ్గరగా అనుభవించి ఆత్మానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన అనుభవంలోకి మనం వెళ్ళే అవకాశం ఉంది. పద్మాస్ ద్వీపంలో యోహాను భక్తుడు శ్రమలు అనుభవిస్తున్నాడు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన అనుభవం చూడండి ఎంత గొప్పదో. ఆ శ్రమలంతా తుచ్చమైపోయినాయి వాటి ముందు. ఆయన అనుభవిస్తున్న శ్రమలన్నీ తుచ్చమైపోయినాయి. పరలోకంకి తీసుకెళ్లిపోయాడు యోహాన్ని. ఆ దర్శనంలో పరలోకం చూస్తున్నాడు, దేవదూతలను చూస్తున్నాడు, యేసు ప్రభు వారిని చూస్తున్నాడు, సింహాసనం చూస్తున్నాడు, పెద్దల్ని 24 మంది పెద్దల్ని చూస్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం దొరికింది యోహాను భక్తునికి. అతను అప్పుడే క్రైస్తవ్యం పతనమైపోతుంది అని ఆయన బాధపడుతుంటే దేవుడు ఆయనకి అటువంటి అనుభవం ఇచ్చాడు. సంతోషంతో నింపేశాడు, ఆనందం సంతోషంతో నింపేశాడు ఆయన్ని. అటువంటి నిజమైన సంతోషం కావాలా మీకు? ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మ ఫలం కావాలా? చూడండి, ఆలోచించుకోండి. మోసపోకండి. మనం ఏదో గొప్పవాళ్ళని గర్వించకండి. ఎవరైనా తప్పు చేస్తుంటే సంఘంలో వాళ్ళు మళ్ళీ దేవునిలోకి వచ్చే వరకు, రెస్టోర్ అయ్యే వరకు మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి. వాళ్ళని మళ్ళీ బలపరచండి. కృంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పండి. వాళ్ళతో మనం కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. నేను కూడా గొప్పవాడిని ఏం కాదమ్మా, నేను కూడా పాపం చేసే అవకాశం ఉందమ్మా, మీరేం కృంగిపోకండి అమ్మా అని చెప్పి వాళ్ళని మళ్ళీ దేవునిలో రెస్టోర్ చేయాలి. ఇది ఆత్మానుసారమైన జీవితం అంటే, పరిశుద్ధాత్మ దేవుని ఫలం కలిగిన వాళ్ళు చేసేది. ప్రేమ, సంతోషం, సమాధానం, ఆ ఫలం దేనికి అనుకున్నారు? ఇతరులకు ప్రేమ చూపించడానికి ప్రేమ. మనం సంతోషం అనుభవించి ఆ సంతోషాన్ని ఇతరులకు పరిచయం చేయడానికి సంతోషం. ఇతరులు ఎలాగున్న దీర్ఘ శాంతం అనుభవించడానికి పేషెన్స్. ఇవన్నీ దేనికి? కైండ్నెస్, దయాళత్వం దేనికి? ఇతరుల పట్ల దయ చూపించడానికి. ఆ ఫలం దేనికి ఉంది? అందరం కలిసి దేవునిలో ఎదగడానికి ఉంది. దేవుడిచ్చిన ఫలం అది ఎందుకుందంటే, ఆ సంఘంలో అందరం కలిసి అదనే. క్రైస్తవ జీవితం అనేది ఒంటరిగా ఒక్కళ్ళమే కూర్చొని ఎవరికి వాళ్ళు పోరాడే పోరాటం కాదు. అందరూ కలిసి సంఘం ఉన్నది ఎందుకు? సంఘం స్థాపించింది యేసు ప్రభువారు. యేసు ప్రభువారు పునాది సంఘానికి. యేసు ప్రభువారు అనే బండ మీద కట్టాడు ఈ సంఘం. ఆయనే మూలరాయి. పేతురుకి చెప్పాడు, బండ మీద కడతాను సంఘం. పేతురు పేరు చిన్న రాయి కదా, పేతురు అంటే అర్థం చిన్న, కానీ బండ మీద కడతాను నేను సంఘాన్ని అని యేసు ప్రభు వారు చెప్పారు. అర్థమయ్యేటట్లు చెప్పారు. పేతురికి అర్థమైంది అప్పుడు. సంఘం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. చాలా మంది ఈ రోజుల్లోన టీవీల్లో వాక్యాలు చూడండి, లేకపోతే టీవీల్లో ఆరాధనలు చూసి ఆయన ఎక్కడో ఉంటాడు,
ఎక్కడెక్కడో సంఘంలో ఎక్కడెక్కడో ఉండి ఆ టీవీలో వాక్యం విని కానుక వేసేసి వెళ్ళిపోతున్నారు. ఎంత ఘోరంగా అయిపోయిందంటే సంఘాలు అంత ఘోరంగా ఆయన రాడు, ఆయన కనబడ్డు, ఆయన మిమ్మల్ని ఏమి ఎంకరేజ్ చేయడు, ఆయన ఏమి ప్రోత్సహించడు. ఊరకనే వాక్యం చెప్పి డబ్బులు దండుకోవడానికి తప్ప దేనికి ఉపయోగం లేదు. సంఘం అనేది అందరూ కలిసి ఎదిగేది. ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అలాగేం లేదు. వాక్యం చెప్పినంత మాత్రాన గొప్పవాడు, లేకపోతే వాక్యం విన్న వాళ్ళందరూ తక్కువ వాళ్ళు, అలాంటిది ఏమి లేదు క్రైస్తవ్యంలో. ఇదంతా సైతాను పెట్టే పెద్ద మోసం. అలాగని ఒకరికొకరు గౌరవించుకోవద్దని చెప్పట్లేదు. కానీ హైరార్కీ లేవు సంఘంలో. ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు తక్కువ. పెద్దలు అనేవాళ్ళు సేవకులు, అంతేగాని వాళ్ళు ఏదో పెద్దోళ్ళు కాదు, గొప్పవాళ్ళు కాదు. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. భయంకరమైన మోసం జరుగుతోంది సంఘంలో. ఇది అర్థం చేసి చాలా మందికి తెలియనిది ఏంటో తెలుసా? అసలు మోసం జరుగుతుందన్న విషయమే తెలియదు చాలా మందికి. అంత భయంకరంగా. ఆఫ్‌కోర్స్ మోసం అని తెలిస్తే ఎందుకు మోసపోతారు? చూడండి, ఆలోచించుకోండి. మనకు మోసపోయే లక్షణం మనకు మానవులకి ఉంది. 4వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ఏం చెప్తున్నాడు? ప్రతివాడును తన బరువును తానే కొనవలెను గదా అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనకు మనమే గొప్పవాళ్ళు అనేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీగా మోసపోయే అవకాశం ఉంది. అలా కాకుండా మనం అందరితో కలిసి ఎదుగుతున్నాం అనుకోండి, ఇతరులకు సాయం చేస్తూ, వాళ్ళ సాయం మనం పొందుకుంటూ, ఒకరు ఒకరం నేను ఈ రోజు నా ఆత్మీయ పరిస్థితి బాలేదండి అని మనం చెప్పొచ్చు. వాక్యం చెప్పేవాళ్ళకి కూడా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను వాక్యం చెప్తున్నంత మాత్రాన నేను పాపంలో పడిపోనని ఏం లేదు. ఈ రోజు నేను తప్పు చేశాను, లేకపోతే ఇలాగున్నానని నా కోసం ప్రార్థన చేయండి అని ఒకళ్ళ కోసం ఒకళ్ళు, అలాగని ఒకళ్ళు ఒకళ్ళు ఇలా చెప్తే అది ఇంత తప్పు చేసాడంట, వాక్యం చెప్తున్నాడని వేరే వాళ్ళతో మాట్లాడుకోవడానికి కాదు. అయ్యో అవునా అని చెప్పి అటువంటిది మళ్ళీ రాకుండా అందరు కలిసి సంఘం ప్రార్థన చేసే అటువంటి సంఘాలు రావాలి. మళ్ళీ అతను ఎవరైతే తప్పు చేశారో ఆయన రెస్టోర్ అయ్యే వరకు, అంటే మళ్ళీ మొదటి స్థితికి వచ్చే వరకు ప్రార్థన చేయాలి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, మన శరీరం ఉంది, చెయ్యికి దెబ్బ తగిలింది అనుకోండి, మిగతావన్నీ కూడా పెయిన్ అనుభవిస్తుంటాయి. మిగతా శరీరం అంతా కూడా మనకి చెయ్యికి దెబ్బ తగిలితే చంకలో ఎక్కడో వాసిపోతుంటది, లేకపోతే ఇంకొక దగ్గర ఎక్కడో ఇదవుతుంది, ఇంకొక దగ్గర ఎక్కడో బిళ్ళలాగా వాసిపోయి ఉంటది. ఎందుకు ఇక్కడ అయిందంటే ఎక్కడో దెబ్బ తగిలి ఉంటది. అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరం మొత్తం బాధపడుతుంది. అలాగుందా మన సంఘాలు అలాగున్నాయా? ఎవరైనా తప్పు చేశారనుకోండి, అబ్బబ్బా ఎగిరిపోయి వాళ్ళ మీద పడిపోయి అందరూ చెవులు కొరుక్కొని వాళ్ళు మళ్ళీ సంఘం నుంచి పారిపోయే వరకు చేసేస్తాం. మీకు అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం, ప్రాక్టికల్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఊరకనే సిద్ధాంతాలు తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు నేను వాక్యం ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలో తెలుసు అని మనం అనుకోవచ్చు. తర్జుమా చేయడం తెలుసు, లేకపోతే అవి తెలుసు ఇవి తెలుసు అని అనుకోవచ్చు. దానివల్ల ఏం ఉపయోగం లేదు లోబడకపోతే. అనేక మంది మేము పిహెచ్‌డీలు చేసామన్న వాళ్ళు, లేకపోతే చదువుకున్నామన్న అనుకునే వాళ్ళు, వేదాంత విద్య నేను బాగా తెలుసండి అనుకునే వాళ్ళు, మోసపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. తగ్గింపు జీవితం లేక, దేవుని కృప దొరక్క, ఆత్మ ఫలం లేక మోసపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవడంలో క్రైస్తవ జీవితం ఉంది. సువార్త అన్యులకి ఇంకేం ప్రకటిస్తాం? మనలోనే ఐక్యత లేకపోతే, మనలోనే మనకు మనమే సహాయం చేసుకోకపోతే, సహాయం అంటే ఊరకనే ఎదుటి వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వడం, లేకపోతే డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వడం ఒక్కటే కాదు. అన్నిటికన్నా ముఖ్యమైంది, ఎవరైనా ఆత్మీయ పరిస్థితి బాలేదంటే వాళ్ళు మళ్ళీ
తిరిగి దేవుని దగ్గరికి వచ్చే వరకు నిద్రపోకూడదు. అట్లా ఉండాలి సంఘం అంతా. అర్థమవుతుందా? ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలా. మనమే తప్పు చేసాం అనుకోండి, వాళ్ళ ప్లేస్ లో మనం పెట్టుకోవాలా. యేసు ప్రభు వారు ఏం చేశారు? మీకు లాస్ట్ వీక్ చెప్పాను. యేసు ప్రభు వారి నియమముని 2వ వచనంలో ఉంది కదా, ఒకని భారములను ఒకడు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడి అని చెప్తారు. యేసు ప్రభు వారు ఏం చేశారు? నేనెందుకు తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, వీళ్ళ పాపం అంత నేనెందుకు మొయ్యాలనుకున్నాడా? అనుకోలేదు. ఆ యాటిట్యూడ్ చూడండి, ఆ స్వభావం చూడండి. ఆ స్వభావం రావాలి సంఘంలో ప్రతి ఒక్కళ్ళకి. సంఘంలో ప్రతి ఒక్కళ్ళు ఇది నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే సంఘం ఎదుగుతుంది. ఎవరైనా పొరపాటున కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నారనుకోండి, చెప్తున్నా అరే, అందరు ఇంకా చెవులు కొరుక్కొని కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడంట, మొన్నటి వరకు ఓ మాటలు చెప్పాడు, అవి చెప్పాడు, ఈ చెప్పాడు అని వాళ్ళ మీదకి ఎగబడిపోయాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో నేను తప్పు చేశానని ఇంక దేవుడికి దగ్గరికి రాక, చర్చికి రాక మానేస్తారు. వచ్చిన వాళ్ళందరూ చర్చికి రాగానే కట్నం తీసుకున్నావంట అని అడుగుతున్నారు అనుకోండి అందరూ, ఏమవుతుంది పరిస్థితి? అలా తప్పు చేసాక దేవుణ్ణి క్షమించమని అడిగి అందరూ కలిసి ప్రార్థన చేసి ఇక మీదట తప్పు చేయకుండా వీలైతే ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ తిరిగి ఆ డబ్బులు ఇవ్వగలిగితే ఇచ్చేసి అలాగా అలాగా ఒకళ్ళు కలిసి అందరు కలిసి జీవించాల. ఈ రోజుల్లో ఫెలోషిప్పే లేదు. ఒకరి మాట ఒకళ్ళు పాస్టర్ గారి మాట వినరు. లేకపోతే ఎవరైనా దేవుని సేవకులు ఏమన్నా చెప్పినా వినరు. అలాంటి విశ్వాసులు ఉన్న సంఘాలు ఉన్నాయి. లేకపోతే విశ్వాసాలను అర్థం చేసుకున్న సేవకులు లేరు. అన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయి సంఘాల్లో. కానీ ఇటువంటి దేవుడు చెప్తున్నటువంటి ఇటువంటి స్వభావం గాని, ప్రతి ఒక్కళ్ళు గాని ఇటువంటి స్వభావం రావాలని ప్రార్థనాపూర్వకంగా లోబడితే ఆ సంఘం చాలా ఫలభరితం అయిపోతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఎవరి మాటలు కావు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఇది ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా అంటున్నాడు. అంటే మన పరిస్థితి బాగాలేదని మనం చూసుకొని ఇతరులకి హెల్ప్ చేయట్లేదని అర్థం చేసుకొని మనకు మనమే గర్వంలోకి నెట్టబడుతున్నాం అని అర్థం చేసుకొని మనం గొప్పోళ్ళం అనుకోకుండా ఉండాలని ఇవన్నీ చెప్తున్నాడు. మనమే సరి చేసుకోవాలి. ఎవరో వచ్చి సరి చేయరు మనల్ని కదా. ఎవరో వచ్చి సరి చేసినా సరి చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా వాక్యం రోజు మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరి చేసినప్పుడు వెంటనే సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. గర్వం, ఈ ఏరియాలో గర్వం ఉంది అంటే వెంటనే అవును నేను ఇక్కడ గొప్పగా అనుకుంటున్నాను, గొప్పోడిని అనుకుంటున్నాను అని వెంటనే ఒప్పేసుకోవాలి. నాలో ఏ గొప్పతనం లేదు నాయనా అని. నీ చేతిలో ఉంది దేవా, నీ కృపను బట్టి నేను పాపం చేయకుండా, లేకపోతే ఏమన్నా సినిమాలు చూడకుండా, అబద్ధాలు ఆడకుండా బ్రతుకుతున్నానంటే కేవలం దేవుని కృప అంతే. మన గొప్పతనం లేదు. అవకాశం వస్తే వ్యభిచారం చేస్తాం, అవకాశం వస్తే అబద్ధాలు ఆడతాం, అవకాశం వస్తే ఎలాంటి పనిని చేసే బుద్ధి మనలో ఉంది. చనిపోయే వరకు అది ఉంటానే ఉంటది. అందుకని ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీద ఆధారపడకపోతే ఎవరైనా పాపంలో పడిపోవచ్చు. ఎవరైనా పాపంలో పడిపోయినప్పుడు మనం కూడా వాళ్ళ ప్లేస్ లో ఊహించుకొని వాళ్ళకి సాయం చేయడానికి ఇష్టపడాలి. చూడండి, సో ఆరో వచనం, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. చూడండి, అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని ఎవరైనా చెప్తుంటే గౌరవించండి, బాగా ఎందుకు వాక్యం చెప్పే వాళ్ళని ఎందుకు గౌరవించమంటున్నాడు చెప్పండి? వాళ్ళు గొప్పోళ్ళనా? ఎందుకు గౌరవించమంటున్నాడు? వాళ్ళకి ఆకలిస్తే అన్నం పెట్టండి, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయమని ఎందుకు చెప్తున్నాడు వాక్యం చెప్పే వాళ్ళకి? చెప్పండి. 6వ వచనం, వాక్యం చెప్పే వాళ్ళని గౌరవించండి, లేకపోతే వాళ్ళకి మంచివి మంచి మంచి పదార్థాలు ఇవ్వండి అని ఎందుకు చెప్తున్నాడు?
ఎందుకు అయి ఉండొచ్చు చెప్పండి? వాక్యోపదేశకుల్ని పట్టించుకోమని చెప్తున్నాడు, ఎందుకు చెప్పండి? వాళ్ళు గొప్ప వాళ్ళన్నా? అంటే అన్న వాళ్ళు దేవుని చేత వాడబడుతున్నారని, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నారని. అవును, అవును. ఇంకా వారు సన్మానానికి పాత్రులు. అదే ఎందుకు వారు చెప్తారా? వారు మంచిగా ఉంటేనే వారు వాక్యాన్ని ఇతరులకు మరి ఆ, బోధించడానికి, బలపరచడానికి ఆ, అవకాశం ఉంటుంది. అవును, దేవుడు అవును, వారిని వాడుకుంటాడు, బలంగా ఇంకా ఎక్కువగా వాడుకుంటాడు. అవును, అవును. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది కూడా దేవుని చేత వాడబడుతున్న వాళ్ళు ఎవరన్నది మనకు అవగాహన ఉండాలి ముఖ్యంగా. ఆ తర్వాత వాక్యోపదేశం చేసేవాళ్ళు, నిజంగా దేవుని చేత నడిపించబడే వాళ్ళు ఈ లోకానుసారమైన వాటి మీద దృష్టి, అంటే వాళ్ళ అవసరతల మీద, వాటి మీద కన్నా కూడా దేవుని వాక్యం చెప్పడంలోనే, దేవుని వాక్యం మీద చెప్పి దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు వాళ్ళు. అందుకని ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వాళ్ళు చాలా ఆత్మీయంగా బెనిఫిట్ పొందుతున్నారు కదా. ఆత్మీయంగా వాళ్ళు ఎదగడానికి దేవుని మాటలు ఆయన ద్వారా, లేకపోతే ఆమె ద్వారా మాటలు దేవుడు వాడుకుంటున్నారు. అప్పుడు మనము మనకు కలిగింది, లేకపోతే మనకున్న దాంట్లో వాళ్ళకి శ్రేష్టమైనది ఇవ్వడం అన్నది మంచి అలవాటు. ఎందుకు అంటే వాళ్ళ గొప్పోళ్ళనో, లేకపోతే వాళ్ళు మనకన్నా ఇదనో కాదు. దేవుడు వాళ్ళను వాడుకుంటున్నాడు. వాళ్ళ ఉద్యోగమే అది. లేకపోతే వాళ్ళని దేవుడు ఎందుకు పంపించాడంటే మనం ఆత్మీయంగా ఎదగడానికి పంపించాడు. పాత నిబంధన కాలంలో లేవీయులు అనేవాళ్ళు, యాజకులు అనేవాళ్ళు, వాళ్ళు సంపూర్ణంగా దేవుని మీదే ఆధారపడేవాళ్ళు. వాళ్ళు పొలం పనులు ఇవన్నీ కాకుండా సపరేట్గా దేవుని వాక్యాన్ని చెప్పడానికి, లేకపోతే దేవుని పనులు చేయడానికే, సంఘంలో ఆలయంలో పనులు చేయడానికే వాళ్ళు సమర్పించుకునేవాళ్ళు. అందుకనే మిగతా వాళ్ళకి ఎంత అయితే పొలం నుంచి వస్తుందో అంతే అందరితో సమానంగా వాళ్ళకి కూడా ఇవ్వాలని 10వ వంతు ఇమ్మని చెప్పింది. 10వ వంతు ఎందుకు ఇమ్మన్నారు? అందరితో సమానంగా వాళ్ళకి కూడా ఉండాలి. అయితే 12 మంది వాళ్ళు 11 మంది ఇస్తే వాళ్ళు కూడా మళ్ళీ 10వ వంతు ఇస్తారు, లేవీయులు కూడా. సో అప్పుడు అందరితో సమానం అయిపోతుంది వాళ్ళకి కూడా. సో ఎవరికి అన్యాయం జరగకుండా 10వ వంతు ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో అటువంటిది లేదు. ఈ రోజుల్లో 10వ వంతులు అలాంటివి లేవు. ఈ రోజుల్లో దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి, దేవుడు మనల్ని అభివృద్ధి చెందిస్తున్న దాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి దేవుని ప్రేరేపణను బట్టి మనం దేవునికి ఇవ్వాలి. లేకపోతే దేవుని సేవకుల్ని చూసుకోవాలా, ప్రేమించాలా. ఇప్పుడు ఏమవుతుంది, సంఘంలో చాలా మంది పేదోళ్ళు ఉంటారు. వాళ్ళకన్నా దేవుని సేవకుల దగ్గర ఎక్కువ ఉంటాయి డబ్బులు. మీరు చూడండి, మీరు చూసారా? అంటే డిస్పారిటీ, సంఘాల్లో డిస్పారిటీ కనిపిస్తుంది. సంఘంలో తారతమ్య భేదాలు కనిపించేస్తున్నాయి. పాత నిబంధన లాగా దేవుడు చెప్పినట్లు లేదు ఇప్పుడు. కానీ అందుకనే ఒక దేవుని సేవకుడు ఒక ఆయన ఏమన్నాడంటే నాకన్నా నా దగ్గర వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా నాకొచ్చి ధనం గాని ఏమైనా ఇచ్చారనుకోండి, వాళ్ళకున్న కలిగిన దాంట్లో వాళ్ళు ఏమన్నా ఇచ్చారనుకోండి, వాళ్ళు నాకన్నా ధనవంతులు కాకపోతే నేను ఎప్పుడు తీసుకోను అని చెప్పాడు ఆయన. వాళ్ళు నాకన్నా పేదవాళ్ళు అయితే నేను అస్సలు తీసుకోను. ఎందుకంటే దేవుడు అటువంటిది ఇష్టపడట్లే. అందరూ కలిసిమెలిసి అందరూ ఒకే విధంగా ఉండాలని దేవుని కోరిక. అందరు కలిసి ఆత్మీయంగా కూడా, ఈ లోకపరమైన ధనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ముఖ్యంగా ఆత్మీయంగా అందరు కలిసి ఎదగాలి. ఒకరికొకరు సాయం చేసుకోవాలా. మనకి దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఇలాగ క్వైట్ టైం చేసుకోవాలా, లేకపోతే ఇలాగ దేవుని చిత్తం తెలుసుకోవాలా, ఇలాగ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే పద్ధతి ఇది, దేవుని వాక్యాన్ని చదివే పద్ధతి ఇది అని ఒకరికొకరు చెప్పుకుంటూ సాయం చేసుకుంటూ అందరు కలిసి ఎదుగుతుండాల. ఒక కుటుంబంగా ఉండాల, ఒకే శరీరం లాగా ఉండాలి. యేసు ప్రభు వారి తల అయితే మనందరం శరీరంలో భాగాలం. సంఘం అది.
సో ఇది మనం నేర్చుకోవాల్సింది. అందుకనే వేరే వాళ్ళు ఏదో గొప్పోళ్ళనో లేవీయులు గొప్పోళ్ళనో యాజకులు గొప్పోళ్ళనో కాదు. దేవుడు చెప్తుంది కొంతమంది దేవుని సేవకులు అయ్యగారులని పిలిపించుకునే వాళ్ళు, చెప్పులు వేయించుకునే వాళ్ళు, రకరకాలుగా దేవుని సేవకుడు అనగానే మిగతా వాళ్ళందరూ చేతులు కట్టుకొని నిల్చోడాలు, ఇలాంటివన్నీ మనకి సంఘాల్లో కనిపిస్తా ఉంటాయి కదా. అలాగైపోయింది మన జీవితాలు, మన మైండ్ అలా అయిపోయింది. కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళని పిలిచామనుకోండి, వాళ్ళని 5 స్టార్ హోటల్లో ఉంచకపోతే రారు. అక్కడే అర్థమైపోయిందా అది దేవుని సేవ కాదని. అయినా సరే పిలుస్తారు కదా. దేవుని పరిచర్య అనేది వ్యాపారాలు అయిపోయినాయి. చాలా భయంకరంగా ఉంది. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చండి. బ్రదర్ కూడా 6 వర్స్ కి కింద లేక వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలివాడై ఉండవలను అని ఇచ్చారు కదా. అంటే మరి దీన్ని ఎలా తీసుకోవాలి బ్రదర్? అంటే పాలివాడై సద్విషయములలో బోధించు వానితో పాలివాడై ఉండవలను అంటే అదే అంటే ఆయనతో పాటు సమానంగా మనం కూడా ఆయనకి సాయం చేస్తుండాలి. లేకపోతే మనం కూడా వీలైతే దేవుని వాక్యం చెప్తుండాలి, అర్థం చేసుకుంటుండాలి. అటువంటి రిలేషన్షిప్ ఉండాలన్నది మెయిన్గా ఇక్కడ చెప్తుంది ప్రతి విషయాల్లో. ఇప్పుడు సద్విషయాలు ఇప్పుడు బోధించే వాళ్ళు చాలా సద్విషయాలు ఈ రోజుల్లో చాలా మంది అఫ్ కోర్స్ అలాగ లేరు, కానీ అలాగ ఉన్న వాళ్ళు కొంతమంది అయినా ఉన్నారు. వాళ్ళ దగ్గర చూసి మనం నేర్చుకొని వాళ్ళతో పాటు మనం కూడా పాలిభాగస్తులై ఉండాలి. వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఆయన మనకి ఎలాగ హెల్ప్ చేస్తున్నాడో మనం కూడా ఆయనకి హెల్ప్ చేయాలి. ఒకవేళ ఏం సందేహాలు లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి గల్తీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో నాయన కొన్ని వచనాలు తండ్రి మరి మేము ధ్యానించుకొని ఉన్నాము ప్రభా. మరి విన్న ప్రతి ఒక్క మాట మాకు ఎంతో అవసరమైన విషయాలు తండ్రి మీరు వివరించి ఉన్నారు. ముఖ్యంగా నాయన మరి మీ యొక్క రాకడకు తండ్రి మరి ముందు వచ్చే మొట్టమొదటి సూచన ఈ లోకంలో మోసం పెరిగిపోతుంది. అలానే ప్రభా మరి మమ్మల్ని మేము పుచ్చుకునే పరిస్థితిలో కూడా వెళ్ళిపోతాము అని ప్రభా మరి మీరు ఈ సాయంకాల సమయంలో మాకు జ్ఞాపకం చేసి ఉన్నారు. జాగ్రత్తగా ఉండమని, మోసపోకుండా ఉండండి అని ప్రభా మరి ఒకసారి మాకు మీరు గుర్తు చేసి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఎంతగా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీలో మేము ఏమై ఉన్నామో అన్నది మేము చూసుకుంటే ప్రభా అయా మరి మీ యొక్క కృప మాకు అంతగా దొరుకుతుంది ప్రభా. మరి ప్రతి ఒక్కరం కూడా నాయనా మరి ఇటువంటి మోసపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండి మమ్మల్ని మేము తండ్రి మరి మొదటగా సరి చూసుకోవడానికి, నీ వాక్యంతో మమ్మల్ని మేము సరిపోల్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. అయా నాయన ఎప్పటికప్పుడు తండ్రి మరి నీ వాక్యంతో తండ్రి మమ్మల్ని సరిపోల్చుకొని మేము ఎక్కడ మాలో ల్యాకింగ్ ఉన్నదో తండ్రి అది మీ ఎదుట ప్రభా మరి గర్వపడకుండా నాయన వెంటనే ఒప్పుకోగలిగేటువంటి ధైర్యము కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా అటువంటి తగ్గింపులో తండ్రి అటువంటి లోబడే తనంలోనికి ప్రభా మేము ప్రతి ఒక్కరూ వెళ్ళగలుగుటకు సహాయం దయచేయండి. అలాగే సంఘంలో తోటి విశ్వాసులతో నాయన ఎలా నడుచుకోవాలో ప్రభా, ఎలాగా నాయన మరి ఎవరైనా ఆత్మీయ స్థితిలో తండ్రి కొంచెం దిగజారిన స్థితిలో ఉంటే ప్రభా వారిని ఏ విధంగా నాయన మరి ఉజ్జీవపరిచి మరి ఏ విధంగా వాళ్ళని మేము ఎంకరేజ్ చేసి వాళ్ళతో మమ్మల్ని మేము ఐడెంటిఫై చేసుకొని తిరిగి ప్రభు మరి దేవునితో వాళ్ళని ఏ విధంగా రెస్టోర్ చేయాలో నాయన వివరించి ఉన్నారు ప్రభు. నాయన మరి విన్నదాని ప్రకారంగా మేము మా సంఘంలో నడుచుకోవటానికి ఒకరి ఎడల ఒకరి భారంని ఒకరు మోసుకోగలిగేటువంటి కృప మాకు దయచేయండి ప్రభు. అయా నాయన సంఘం అంతా కూడా ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుటకు పనిచేయటకు సహాయం దయచేయండి తండ్రి. అయా సంఘంలో కూడా భయంకరమైన మోసాలు ఉన్నాయి, అయినప్పటికీ తండ్రి వాటిని అయా నాయన జాగ్రత్తగా కనిపెట్టుకొని ప్రభా మరి మేము సరి అయినటువంటి బోధలో నిలిచి ఉండగలిగే కృప మా అందరికీ దయచేయండి ప్రభా. అయా నాయన మరి మాలో ఉన్నటువంటి
గుణమే తండ్రి మరి మాకు మేము గొప్పవాళ్ళం అనుకునేటువంటి ఆ యొక్క స్వభావం తండ్రి మాలో ఉన్నది. అయితే ప్రభువా మరి ఈజీగా తండ్రి మరి మేము మోసంలోకి వెళ్ళిపోతాం. ఇటువంటి పరిస్థితిలో గనుక మేము ఉంటే, ఇటువంటి స్థితిలో ప్రభువా మేము ఎవ్వరం ఉండకుండా సహాయం దయచేయండి ప్రభు. సంఘం అంతా కూడా కలిసి తండ్రి మరి ముందుకు వెళ్ళగలుగుటకు, విశ్వాసంలో బలపడుటకు, ఒకరిని చూసి ఒకరు ప్రోత్సహించుకొనుటకు సహాయం దయచేయండి ప్రభు. ఏ తారతమ్య భేదాలు తండ్రి మరి లేవని ఉపదేశించే వాళ్ళు గాని, బోధించే వాళ్ళు గాని ప్రభువా మరి అయా మరి అందరినీ ఒకే రీతిగా చూసే దేవుడు. ఏ విధంగా అయితే తండ్రి మరి ఉపదేశించే వాళ్ళు ఎలాగున్నారో ఆ విధంగా నాయన మరి వినేటటువంటి నాయన మరి విశ్వాసులు కూడా అటువంటి ఆత్మీయ స్థితికి ఎదగగలిగే విధంగా ఉండాలి. అలానే ప్రభువా మరి ఉపదేశించే వాళ్ళకి నాయన మరి వాళ్ళు కేవలం నీ యొక్క పనే చేస్తూ ఈ లోక సంబంధమైన అవసరతల విషయాల్లో వారు నాయన మరి ఆలోచన కలిగి ఉండరు కాబట్టి వారి యొక్క అవసరతలు ఏంటో గుర్తెరిగి వారికి కూడా నాయన మరి సమానంగా ప్రభువా మరి వారి అవసరతలు తండ్రి మరి తీర్చే విధంగా విశ్వాసుల హృదయాలు కూడా ఉండాలని ఆయన బోధించి ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయా నాయన మరి మేము మా సంఘంలో ఏ విధంగా మేము బలపడాలో, ఏ విధంగా నాయన మరి మేము విశ్వాసంలో స్థిరపడాలో ఇన్ని విషయాలు మాకు నేర్పించి ఉన్నారు. అంత్య దినాల్లో ఏ విధంగా జాగ్రత్త పడి మేము ఉండాలో కూడా నాయన మాకు తండ్రి మరి ఈ సాయంకాల సమయంలో హెచ్చరించి ఉన్నారు. వీటన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. మరి మేము ఏం చేసినా కూడా కేవలం నీ మహిమార్థమై చేయుటకు సహాయం దయచేయండి. కేవలం నీలోనే అతిశయపడుటకు సహాయం దయచేయండి ప్రభా. అట్టి విధంగా నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన బలపరచమని, విశ్వాసంలో స్థిరపరచమని, మా జీవితాల ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.